ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. బాలాజీ గోవిందప్పకు కూడా బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 2 షూరిటీస్ ఇవ్వాలని, పాస్పోర్ట్ కోర్టుకు సమర్పించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున 2 షూరిటీస్ ఇవ్వాలని ఆదేశించింది. ముగ్గురి పాస్పోర్ట్స్ ని కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో A31 గా ధనుంజయ రెడ్డి, A32 గా కృష్ణమోహన్ రెడ్డి, A33 గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. మే 13న బాలాజీ గోవిందప్ప, మే 16న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. అయితే ఇప్పటికీ ఈ కేసులో నిందితుడు దిలీప్ కి బెయిల్ వచ్చేసింది. 125 రోజుల తర్వాత జైలు నుండి బయటకు వచ్చారు దిలీప్. ఇప్పుడు మరో ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు కూడా బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చూస్తున్నాము. ముగ్గురికి కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, అంటే బెయిల్ ఇష్యూడ్ బట్ కండిషన్స్ అప్లైడ్, సో ఎటువంటి కండిషన్స్ తో బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు? లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న ముగ్గురికి ఇవాళ ఏసీబీ కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులను కూడా విధించింది. కేసులో A31 గా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, వీళ్ళ ముగ్గురికి బెయిల్ అయితే మంజూరు చేసింది. వీళ్ళు ముగ్గురు అంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా 113 రోజులుగా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బాలాజీ గోవిందప్ప 117 రోజులుగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. వీళ్ళ ముగ్గురు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. 90 రోజులు గడిచింది కాబట్టి మాకు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి న్యాయస్థానం ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వీళ్ళ ముగ్గురు కూడా 2 సార్లు బెయిల్ పిటిషన్లు, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా 2 కూడా డిస్మిస్ అయ్యాయి. 3వ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ల మీద న్యాయస్థానం అనుమతులు కూడా జారీ చేసింది. కొన్ని షరతులను కూడా విధించింది. ప్రధానంగా ముగ్గురు వాళ్ళ పాస్పోర్ట్లని ఏసీబీ కోర్టులో అయితే 3 పాస్పోర్ట్లని కూడా అప్పగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక సహా నిందితులతో మాట్లాడవద్దు, అదేవిధంగా సాక్షులతో కూడా మాట్లాడి ప్రభావితం చేయొద్దు, ఈ కేసుకి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని కండిషన్స్ కూడా పెట్టింది. దీంతో పాటుగా దేశం విడిచి వెళ్లొద్దని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం 2 షూరిటీలు, ఒక్కొక్కటి 1,00,000 రూపాయలకు సంబంధించి 2 షూరిటీలను కూడా సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిందితులకి సంబంధించి షూరిటీలను సమర్పించే ప్రక్రియ అయితే ఒకవైపున న్యాయవాదులు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ శనివారం ఈ షూరిటీలు సమర్పిస్తే ఇవాళే వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రేపు ఆదివారం కాబట్టి విడుదలయ్యే అవకాశాలు ఉండవు కాబట్టి మళ్ళీ సోమవారం వరకు వేచి ఉండాలి. కాబట్టి ఇవాళే వాళ్ళని జైలు నుండి బయటికి తీసుకురావడానికి సంబంధించి ముగ్గురికి సంబంధించిన న్యాయవాదులు అయితే ప్రస్తుతం షూరిటీల ప్రక్రియ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ధనుంజయ రెడ్డికి సంబంధించిన షూరిటీ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఇక మిగతా ఇద్దరు, అటు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సంబంధించి షూరిటీల ప్రక్రియ కూడా పూర్తి చేసి ఆ సంతకాలతో ఉత్తర్వులు తీసుకొని జైలుకి వెళ్లి ఆ జైలర్కి వీటిని సమర్పించడానికి సంబంధించి అయితే ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతుంది. కేసుకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 4 బెయిల్ లభించింది. వీళ్ళ ముగ్గురితో పాటు గత వారం A30గా ఉన్న దిలీప్కి కూడా బెయిల్ మంజూరైంది. దిలీప్ కూడా 113 రోజులకు పైగా సబ్ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 12 మంది నిందితుల్ని సిట్ అరెస్ట్ చేయగా వాళ్ళలో 4కి బెయిల్ వచ్చింది. ఇక వైసీపీ ఎంపీ కేసులో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ కూడా మంజూరైన నేపథ్యంలో మొత్తం కేసులో 48 మందిని నిందితులుగా చేర్చారు. 29 మంది వ్యక్తులు, 19 సంస్థల మీద సిట్ కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో 4కి ప్రస్తుతం కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి ఇంకా మరికొంతమంది నిందితులు మిగతా వాళ్ళందరూ కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అవన్నీ కూడా
విచారణల దశలో ఉన్నాయి. చాణక్య కూడా హైకోర్టు నుంచి ఏసీబీ కోర్టులోని తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అతని బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ అయింది 2 సార్లు. అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఈ నెల 10వ తారీఖున ఉత్తర్వులు కూడా ఇవ్వబోతోంది. కాబట్టి ఇవాళ నిందితులకు సంబంధించి ఒక బిగ్ డేగా చెప్పొచ్చు. వాళ్ళు నలుగురికి ఈ కేసులో ఒకరికి మధ్యంతర బెయిల్, ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరైంది. కాబట్టి కేసుకు సంబంధించి మిగతా నిందితులకి బెయిల్ రాకుండా ఉండటానికి సిట్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారు. ఈ నెల 15వ తారీఖున 3వ ఛార్జ్ షీట్ను దాఖలు చేయడానికి కూడా మొత్తం సిట్ కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో ముగ్గురికి ఇవాళ రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరైంది. వాళ్ళు ముగ్గురు ఇవాళే వాళ్ళు జైలు నుండి రావడానికి న్యాయవాదులు అయితే ప్రాసెస్ మొత్తం అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. సౌజన్య, శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.